బాలాంబిక ఫౌండేషన్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అన్ని దానాలలో అన్నదానం శ్రేష్టం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. ఇలాంటి అన్నదానాన్ని అందరికీ ఇంత తక్కువగా ప్రజలకు అందిస్తున్నారు. ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ప్రతి గురువారం వస్తే ఇక్కడ ఒక భోజనం దొరుకుతుంది. ప్రజలు అతి తక్కువ ఖర్చుతో ఇక్కడ దినం గడపచ్చని ఆశలతో ఎంతోమంది పబ్లిక్ ఉన్నారు. అందరి యొక్క బంధుత్వాలు అనేవి పోషణ మీద ఆధారపడి ఉంటాయి. ప్రతి ఒక్క బంధుత్వం అనేది పోషణ, అలాంటి పోషణ అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అలాంటి యొక్క అన్నాన్ని ఇక్కడ ఇంత ఉచితంగా, అసలు 10 రూపాయలు అంటే ఒక వాల్యుయేషనే కాదు, ఒక ఛాయ్ కూడా అక్కర్లేదు, కాస్ట్లీ ఛాయ్. అలాంటి అన్నాన్ని ఇంత మంచి పంచామృతతోటి కూర, సాంబారు, పెరుగు, వాటరు, నీళ్లు, సౌకర్యం, విస్తరాలతో సహా పబ్లిక్ ఇంత మంచి సౌకర్యం కలిగించి అందిస్తున్నారంటే ఎంతో ధన్యం. అంటే చాలా అదృష్టవంతులు ఇక్కడ దినాలు, ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ దినం ఇక్కడ ఇంత తక్కువ ఒక దినం గడిచిందనే ఆశ కూడా చాలామందికి ఉంటుంది. ఎంత పొద్దున్నదాకా కష్టపడితే 300-400, 500 రూపాయలు వస్తుంది. ఇంత తక్కువ సంపాదించిన ఉన్నారు, ఎక్కువ సంపాదించిన ఉన్నారు. ఇవాళ కష్టపడితేనే పొట్ట గడబడి దినాలల్లో ఇలాంటి ఒక సనాతన ధర్మం నుంచి ఇంత మంచి సేవా కార్యక్రమం అందిస్తున్న మీకు మరీ కృతజ్ఞత. సనాతన ధర్మానికి మీ యొక్క ఇలాంటి సేవకు నిమిత్తులైన అందరికీ ప్రత్యేకంగా ప్రతి పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.